రచ్చబండ కార్యక్రమంతో పాటు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా వైసీపీ శ్రేణులు నిర్వహించారు. కార్యక్రమం గురించి మనతో మాట్లాడేందుకు రాష్ట్ర స్థాయి నాయకులు కూడా మనతో ఉన్నారు. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏ రకంగా కొనసాగుతుంది రచ్చబండ కార్యక్రమం? సార్, రచ్చబండ కార్యక్రమం కావచ్చు, ఈ సొంతకాల సేకరణ కావచ్చు, మెడికల్ కాలేజీను ప్రైవేటీకరణ చేయడం చాలా దుర్మార్గమైన విషయం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17 నూతన మెడికల్ కాలేజీలు తీసుకొని రావడం, మెడికల్ ఆసుపత్రులు కూడా వస్తూ ఉన్నాయి. మెడికల్ ఆసుపత్రుల ద్వారా మధ్యతరగతులకు, దిగువ మధ్య తరగతికి, పేదలందరికీ కూడా ఉచిత వైద్యం అందుతుంది. ఈ ఉచిత వైద్యం అందడం ద్వారా కొన్ని వేల మంది, లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. బురద జల్లడం అనేది చంద్రబాబు నాయుడు యొక్క పార్టీకి వెనతో పెట్టిన విద్య. ఏదైతే బట్టగాల్చి ఇతరుల ముఖాన వేసేసి వాళ్ళని కనుక్కోమని చెప్పడం వాళ్ళకి అలవాటైన విషయం. ఏది చేయకుండా తాము ఏదో చేసినట్లు చెప్పడం వాళ్ళ భ్రమ. అంత తప్ప ఈ రాష్ట్రంలో పోర్టులు నిర్మించడం అయితేనేమి, హార్బర్లు నిర్మించడం అయితేనేమి, వైద్య కళాశాలలు నిర్మించడం అయితేనేమి, గ్రామాల్లో సచివాలయాలు నిర్మించడం అయితేనేమి, అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేసింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అభివృద్ధి ఈ రాష్ట్ర ప్రజలకు అందించాడో వాటిని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకునే బాధ్యతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ రోజు పెద్ద ఎత్తున చేపడుతున్నారు. మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేసింది మేమైతే నాశనం చేసింది వైసీపీ పార్టీ అని అధికార పక్ష నేతలు కూడా ఆరోపిస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పూర్తి చేసుకున్నానని నిన్నటి రోజు పండగ చేసుకున్నటువంటి వ్యక్తి 15 సంవత్సరాలలో ఒక్క మెడికల్ కాలేజీకి కూడా ప్రారంభోత్సవం కాదు కదా, కనీసం శంకుస్థాపన చేయనటువంటి దుర్మార్గుడు అతను కూడా ఆ పార్టీ అధ్యక్షునిగా ఉండి ఇంకా నేను ఈ రాష్ట్ర ప్రజలకు వైద్య పట్ల, విద్య పట్ల ఏదో చేశానని చెప్పడం దుర్మార్గమైన చర్య. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.